పెట్రోల్ పంప్లో షార్ట్ డెలివరీ వచ్చిందని ఫిర్యాదు రావడంతో లీగల్ మెట్రాలజీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. బంకులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని తేల్చారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, పెట్రోల్ తక్కువ వచ్చినా డిస్పెన్షన్ యూనిట్లో మా వద్ద ఉన్న స్టాండర్డ్ పై లీటర్ మెజర్ తనిఖీ నిర్వహించామని, ఆ ఒక్క డిస్పెన్సరీ యూనిట్ కాకుండా ఆర్ఓలో ఉన్న అన్ని డిస్పెన్సరీ యూనిట్లను చెక్ చేశామని, అందులో 5 లీటర్లకు 5 ml 10 ml మాత్రమే తేడా వచ్చిందని అన్నారు. దానికి ఎలాంటి కేసులు నమోదు చేయడం జరగదు అని పేర్కొన్నారు. ఆ కొద్ది తేడాను కూడా సరిచేసుకోవాలని బంక్ వాళ్లను ఆదేశించామని తెలియజేశారు. ఈరోజు ఇక్కడ ఉప్పల్ కదా, ఈరోజు ఉప్పల్లో గల బీపీసీఎల్ పంపులో షార్ట్ డెలివరీ వస్తుంది పెట్రోల్కి సంబంధించి అని చెప్పేసి ఒక కంప్లైంట్ నాకు వాట్సాప్ ద్వారా రిసీవ్ అయింది. అంతేకాకుండా దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పేసి మాకు మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ అయినాయి. అందులో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాము. ఇన్స్పెక్షన్ చేస్తే ఇన్స్పెక్షన్లో ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఆ డిస్పెన్సింగ్ యూనిట్ మొత్తాన్ని పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్న స్టాండర్డ్ 5 లీటర్ మెజర్ తోటి డెలివరీస్ అని చెక్ చేశాము. ఆ ఒక్క డిస్పెన్సింగ్ యూనిటే కాకుండా ఇక్కడ డిస్పెన్సింగ్ ఆర్ఓలో ఉన్న మొత్తం అన్ని డిస్పెన్సింగ్ పంప్స్ కూడా మేము చెక్ చేశాము. చెక్ చేస్తే 5 లీటర్కి ఆ డిస్పెన్సింగ్ పంప్లో 5 లీటర్కి 10 ml 15 ml ఆ రేంజ్లోనే కొంత వేరియేషన్ అయితే కనిపించింది. ఆ వేరియేషన్ అనేది వితిన్ మ్యాక్సిమం ఎంపీలో ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి కేసు రిజిస్టర్ చేయడం అనేది ఉండదు. వాళ్ళకి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని డిస్పెన్సింగ్ పంప్స్లో డెలివరీస్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి.